హలో మిసెస్ కపూర్, హౌ ఆర్ యూ? ఈ రోజు ఖచ్చితంగా మీట్ అవ్వాలా? కాదు కాదు, సరే, ప్రాబ్లమే లేదు, మీరు రండి. నేను అసలు ఈ విషయం మర్చిపోయాను. ఏమైంది మేడం? నేను ఈ ఇంపార్టెంట్ పేపర్ అర్జెంట్ గా ఆఫీస్ లో ఇవ్వాలి. మిసెస్ కపూర్ మన ఇంటికి వస్తున్నారు. మేడం, మీరు ఈ పేపర్ ని తీసుకెళ్లి ఆఫీసులో ఇచ్చేయండి. వచ్చే గెస్ట్ ని మేము చూసుకుంటాము. హాని, తను నన్ను కలవడానికి వస్తానంటున్నారు. తను ఈ రోజు మాత్రమే సిటీలో ఉంటారు, నైట్ కి వెళ్ళిపోతారట. అయితే పేపర్స్ ని మేము తీసుకెళ్లి ఇచ్చొస్తాం. ఇది మంచి ఐడియా. మీరు నలుగురు ఆఫీస్ కి వెళ్ళండి, తిరిగి వచ్చేటప్పుడు వెజిటబుల్స్ కూడా తీసుకురండి. ఓకే మేడం. ఇదిగో పేపర్, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళివ్వాలి. ఓకే మేడం. ఇంకో విషయం, అది బాస్ కే ఇవ్వాలి. ఓకే మేడం. జోర్దార్, అది ఎన్వెలప్, డబ్బులు కట్ట కాదు. కానీ దాంట్లో ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయి, ఏవి డ్యామేజ్ కాకూడదు. అరే రే, అది మొత్తం పాడైపోయింది. ఇప్పుడేం చెయ్యాలి? ముందు ఆ పేపర్ బయటికి తీ. ఏంటి అనుమానమా? ఇంకా నయం, పేపర్ ఏమీ డ్యామేజ్ కాలేదు. కానీ మనం ఈ లెటర్ ని ఇలాగే ఆఫీసులో ఇవ్వలేము. ఎన్వలప్ మురికైపోయింది. దీన్ని మనం నీళ్లతో శుభ్రంగా క్లీన్ చేసేవచ్చు కదా. రే గాడిద, దాన్ని నీళ్లతో క్లీన్ చేస్తే ముద్దయి డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఇది డ్యామేజ్ గానే ఉంది. మనం ఒక పని చేద్దాం, మనం దీన్ని ఇంకో ఎన్వలప్ లో పెడదాం. కానీ మేడం, ఇంకొక ఎన్వెలప్ మనకి ఇవ్వలేదు కదా. ఏదైనా కొట్లో దాన్ని తీసుకోవచ్చులే. అదే సరైన ఐడియా, మనం వెంటనే కొట్టుకు వెళదాం. అరే దాన్ని పట్టుకోండి, పేపర్ గాల్లో ఎగిరిపోతుంది. ఓరి నాయనో, పదండి పట్టుకుందాం, లేదంటే అది మిస్ అవుతుంది. అరే, ఈ పేపర్ ఏంటి ఎగురుతుంది? ఎగ్జామ్ పేపర్ ఎగిరేటట్టుగానే ఉంది. నీకు ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ గురించి దిగులా? ఎగ్జామ్ పక్కన పెట్టు, ముందు పేపర్ పట్టుకోండి. అదిగో పేపరు అక్కడ ఉంది, ఆ చెట్లో చిక్కుని చూడండి. పోపెట్, నువ్వు ఎగరగలవు కదా, నువ్వు వెళ్ళి ఆ పేపర్ ని తీసుకొచ్చేసాయి. నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావు. వద్దు పొపెట్, అది చిరిగిపోతుంది. పోపెట్ ఎలా చిరిగిపోతాడు? ఒరే మూర్ఖుడా, వాడు చెప్పింది పోపెట్ గురించి కాదు, పేపర్ చిరిగిపోతుంది అన్నాడు. నేను చెట్టెక్కి దాన్ని తీయడానికి ప్రయత్నిస్తాను. మా ఇంట్లో మామిడికాయలని నువ్వే దొంగతనం చేస్తున్నావా? ఈరోజు ఎవరు తప్పించుకోలేరురా. ఆగండి రా, ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి, ఆగమండి.
ఇక ఎవరైనా నా చెట్టు మీదకి ఎక్కడానికి ట్రై చేశారో వాళ్ళు చేతులు ఎరక్కొట్టేస్తాను. అమ్మయ్య, తప్పించుకున్నావు. మంచి పని అయింది. మనం ఇప్పుడు ఆ పేపర్ని ఎలా తీయాలి? మనం గాని అక్కడికి వెళ్తే అతను మళ్ళీ కొడతాడు. అనుమానమా? పేపర్ దొరకకపోతే మేడం చాలా కోపడతారు. అదిగో పేపర్ ఎగిరిపోతుంది. నా వస్తువులన్నింటినీ నాశనం చేశారు. ఏయ్, ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? ఏయ్, అలా చూడండి. అరే, ఆగు ఆగు. పిల్లలు ఎందుకు నా వెనకాల వస్తున్నాయి? నేను ఎవరి దగ్గర మోసపోను. ఈ రోజున పిజ్జా వాళ్ళకి ఇవ్వను నేను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు ఆగు. అరే వీళ్ళు పిజ్జా వెనకాల పరిగెత్తు రాలేదా? ప్లీజ్ దాన్ని చించేయొద్దు. అది చాలా ముఖ్యమైన పేపర్. మా మేడం మాకు ఇచ్చి పంపించారు. రేయ్ గాడిద, ఇది తనతో ఎందుకు చెప్పావు? తను ఆ పేపర్ మనకి ఇవ్వనే ఇవ్వడు. ఎందుకు ఇవ్వను? పేపర్ కావాలంటే నా వెనకాల రండి, తీసుకోండి. నన్ను ఎందుకు ఇలా భయపెట్టిస్తున్నారు? నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. జోర్దార్, వేగంగా వెళ్ళు. ఆ పేపర్ మనం ఖచ్చితంగా దక్కించుకోవాలి. ఏంటి అనుమానమా? జోర్దార్, ఇంకాస్త స్పీడ్ గా వెళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకేదైనా సమస్య రాకముందే మనం పేపర్ తో పాటు మేడం గారు ఆఫీస్కి వెళ్ళిపోదాం. అనుమానమా? పదండి, మనకి కొత్త ఎన్వలప్ కవర్ దొరికింది. ఏమనుకున్నారు? మమ్మల్ని మోసం చేయగలరానా? మర్యాదగా ఆ పేపర్ తీసుకొచ్చి నాకు ఇవ్వవు. వీడు అంత త్వరగా మనల్ని వదిలేలా లేడు.
వీడికి గొడవ పడాలని ఉన్నట్టుంది. దెబ్బలు తినకుండా వెళ్ళాడనుకుంటాను. వద్దు హనీ, మనము వీడితో గొడవ పడలేం. ఈ పేపర్ని వాడికే ఇచ్చేద్దాం. ఈ పేపర్ కారణంగా నేను సిగ్నల్ లో గుద్దుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పేపర్ ని చింపేసి పగ తీసుకున్నాను. నువ్వు ఎంత పని చేసావు? హ, ఇప్పుడు మనం మేడం కి ఏం చెప్తాము? భయపడకు, మనం మేడంతో పేపర్ని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇచ్చామని చెబుదాం. బన్నీ, మనం మేడంకి ఎలా అబద్ధం చెప్పగలం? ఇదిగో ఇక్కడ చూడండి, ఒరిజినల్ పేపర్. ఆ పిల్లి దాన్ని చింపేసి వెళ్ళిపోయింది కదా. ఒరే గాడిద, జరిగిన విషయం నీకు ఇంకా అర్థం కాలేదు. వాళ్ళకిచ్చింది వేరే పేపరు. ఏంటి అనుమానమా? మరి ఎందుకని ఇంతసేపు డ్రామా ఆడావు? అప్పుడే కదా ఆ పిల్లులని అలా అనుకునేది. ఒరిజినల్ పేపర్స్ ని చింపేశాం అనుకుంటాయి, మనల్ని వెంబడించడం ఆపేసి సైలెంట్ గా వెళ్ళిపోతాయి. అనవసరంగా మమ్మల్ని ఎంత దూరం పరిగెట్టించావు. పొప్పెట్, నువ్వెప్పటి నుంచి పరిగెడుతున్నావు? నువ్వెప్పుడు ఎగురుతూ ఉంటావు కదా. సరే పదండి, మనం త్వరగా మేడం ఆఫీస్కి వెళదాం. ఓ, గుడ్ మార్నింగ్ సార్. అరే శభాష్ పిల్లలారా, మీరేంటి ఇక్కడ? సార్, ఈ రోజు మేడం ఆఫీస్ కి రాలేరనుకుంటా, అందుకనే మమ్మల్ని పంపించారు. ఆమెకు బదులు మీరు ఇక్కడ పని చేయబోతున్నారా ఏంటి? అది కాదు సార్, మేము ఈ పేపర్ని మీకు ఇచ్చి వెళదామని వచ్చాం. ఇందులో ఏముంది? ఓహోహో, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పేపర్. నేను సంతకం పెట్టేశాను. మిస్ కాట్కర్ దగ్గర చెప్పండి, దీన్ని గుప్తా అండ్ గుప్తా కంపెనీకి పంపించమనండి. అయితే మళ్ళీ ఈ పేపరు మేడం గారి దగ్గరికి తీసుకెళ్లాలా? అవును, ఏదైనా ప్రాబ్లమా?